తనని తిట్టినా పర్వాలేదు, కానీ విదురుడితో కలిసి ఉండాలి. విదురుడు చెప్పింది పాటిస్తాడా అన్నది పక్కన పెట్టేయండి, కానీ వింటాడు విదురుడు చెప్పింది. ఈ పుణ్యానికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా? కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చి విశ్వరూప సందర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఉత్తర జన్మలలో గొప్ప జన్మ లభిస్తుంది సత్పురుషుడితో కలిసి ఉంటే. కనీసం ఆయన నువ్వు ఇలా బతకూడదురా అని తిడితే, మహానుభావుడు ఆయన చెప్పింది దాంట్లో తప్పే ఉందని ఆ తిట్లు పడినందుకు ఆయన వీడు మారతాడని దగ్గర పెట్టుకుంటాడు, తిరగబడితే అవతలపమ్మంటాడు. కానీ దగ్గర ఉంచుకున్నాడు, గుర్తుపట్టాడు అనుకోండి, నువ్వా రారా అని పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు అనుకోండి, అదొక్కటి చాలు ఉత్తర జన్మలలో మహాభాగవతుడుగా పుట్టడానికి. ప్రహ్లాదుడు అంతటి భక్తుడుగా పుట్టడానికి కారణము సత్సంగమే. అందుకే జీవితంలో తనకి తాను గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా మిగిలిందంటూ ఉంటే ఒక్కటే, ఒక్క మహాపురుషుడు ఎవరైనా మనని చూసినప్పుడు పేరు పెట్టి పిలుస్తారా? నేను ఒక మహాపురుషుడి దగ్గరికి వెడితే ఏమో కోటేశ్వరరావు బాగున్నావా అని అడిగారు అనుకోండి, నా జన్మ పండింది.